గ్రీటింగ్స్ ఆఫ్ ద డే. నేను మీ జ్యోతి సైకాలజిస్ట్ ఫ్రమ్ విజయవాడ. అయితే ఈరోజు ఎగ్జామ్స్ టైం మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. అయితే యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి 180 నిమిషాలు ఉంటుంది, 180 మినిట్స్, 3 అవర్స్. అయితే ఆ 180 మినిట్స్ని ఎలా డివైడ్ చేసుకుందాము, ఆ డివైడ్ చేసుకొని దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుందాము, డివైడ్ చేసుకున్న దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నామా లేదా అనేది కూడా తెలుసుకుందాం. అందరికీ అంటే బాగా చదివిన స్టూడెంట్కైనా 180 నిమిషాలే ఉంటుంది, 180 మినిట్సే ఉంటుంది. చదవని వారికైనా 180 మినిట్సే ఉంటుంది. పేదవారికైనా 180 మినిట్సే ఉంటుంది, ధనికులకైనా 180 మినిట్స్ అనే ఉంటుంది. 3 అవర్స్, అది 100కి మార్క్స్కి 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. అయితే దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుందాం అనేది ఈరోజు తెలుసుకుందాము. దాన్ని ఒక టైం ప్లానింగ్ చేసుకుందాము. యూటిలైజ్ చేసుకున్నాము. టెక్నికల్ వర్క్కి అంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు టెక్నికల్ వర్క్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేసుకున్నాము 10 మినిట్స్, థర్డ్ వన్ వచ్చేటప్పటికి 150 మినిట్స్ని మనము ఆన్సర్ చేద్దాము, ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఆన్సర్ పేపర్ని రివ్యూ చేసుకుందాము, ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి మనం కంపల్సరీగా ఎగ్జామ్లో మనము ఇన్విజిలేటర్ రావటము, లేకపోతే క్వశ్చన్ పేపర్ మీద మన సైన్ చేయటము, లేకపోతే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్ వీళ్ళు సైన్ చేయటము, ఇలాగ వాటర్ తాగటము, లేకపోతే మనం కొంచెం బాడీని అటు ఇటు జరపడము, అంటే జరగడం వలన అలాగే ఒక 5 మినిట్స్ అనేది వేస్ట్ టైం కంపల్సరీ పోతుంది. అంటే మన చేతిలో ఉంది 175 మినిట్స్. 175 మినిట్స్ని కరెక్ట్గా మనం ఎగ్జామ్కి ఎలా యూటిలైజ్ చేసుకుందాము. అయితే టెక్నికల్ వర్క్ అని చెప్పాను. ఫస్ట్ వన్ టెక్నికల్ వర్క్ అంటే ఏంటి? ఈ రోజుల్లో చాలా వరకు పేపర్ మీద మన ఆన్సర్ షీట్ మీద మన రోల్ నెంబర్స్, మన నేమ్స్, సబ్జెక్ట్ కోడ్, సబ్జెక్ట్ నేమ్, అండ్ మనం ఏదైతే డిగ్రీ చేస్తున్నామో అది, అండ్ యూనివర్సిటీ నేమ్, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. బట్ కానీ మనం రీచెక్ చేసుకోవాల్సిందే. మనం హాల్ టికెట్ నెంబర్ కరెక్టా, మన నేమ్ కరెక్టేనా, మనం చేస్తున్న కోర్స్ కోడ్ కరెక్టేనా, లేదా మనం చేస్తున్న ఆ కోర్సు నేమ్ కరెక్టేనా, మనం యూజీ చేస్తున్నామా పీజీ చేస్తున్నామా అనేది కంపల్సరిగా దాన్ని రీచెక్ చేసుకోవాలి. మనం సైన్ చేసామా లేదా, మనకి వచ్చిన మాస్టర్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు సైన్స్ చేస్తున్నారా, స్టాంపు వేసారా పేపర్ మీద, ఇవన్నీ రీచెక్ చేసుకోవాలి. అది 5 మినిట్స్ తీసేసేయండి. అంటే ఇంకా 170 మినిట్స్ అనేది మన చేతిలో ఉంటుంది. అయితే ఇంకొక 10 మినిట్స్ మనం ఆన్సర్ పేపర్ని కంపల్సరీగా ఒక 10 మినిట్స్ చదవండి. మీరు ఎందుకు చదవాలి? ఆన్సర్ పేపర్ని చదువుతూ ఆన్సర్ పేపర్ని చదవచ్చు, మనం రాస్తూ కూడా ఆన్సర్ పేపర్ని చదవచ్చు. కానీ చాలామంది అంటారు 10 మినిట్స్ వేస్ట్ అయిపోతుంది, ఎందుకు రాస్తున్నప్పుడే మనం ఆన్సర్ పేపర్ని చదవచ్చు అంటారు. కాదు, కంపల్సరిగా ఫస్ట్ ఒక 10 మినిట్స్ టైం పెట్టి ఆన్సర్ పేపర్ని చదవండి. అసలు మీకు ఏ ఆన్సర్స్ అయితే బాగా వస్తుందో, ఏ క్వశ్చన్ అయితే మీరు అటెంప్ట్ చేయగలరో దాన్ని ముందుగా రాయడానికి ట్రై చేయండి. 100% కూడా ముందుగా రాయడానికి ట్రై చేయండి. ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్లో ఈ ఆన్సర్ వచ్చినప్పుడు, ఈ క్వశ్చన్ వచ్చినప్పటికి ఈ లెసన్లోది, ఈ క్వశ్చన్ అప్పటికి ఈ లెసన్లోది అనేది మీకు ఒక ఐడియా అనలైజ్ చేసేసుకోవాలి. ఒక ఐడియా అనేది మీకు రావాలి. ఆ 10 మినిట్స్ అలా యూటిలైజ్ చేసుకోండి. ఇంకా 150 మినిట్స్ వచ్చేటప్పటికి ఇంకా ఆన్సరింగ్ ఎలా ఉండాలి? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను. ఎలా చెప్పాను? ఈ 10 మినిట్స్లో మనకి ఏమేమి ఆన్సర్స్ వచ్చు, ఏ లెసన్లో ఇది ఏ ఆన్సర్ అనేది తెలుసుకుంటాం కదా. అప్పుడు మనం ఆ 150 మినిట్స్లో మనకు వచ్చేటప్పటికి మినిమం ఒక 20 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి. 20 క్వశ్చన్స్ని ఆ 150 మినిట్స్ డివైడ్ చేసుకోవాలి. 2.5 మినిట్స్ ఉంటుందా, 3 మినిట్స్ ఉంటుందా, ఇలాగ డివైడ్ చేసుకొని ఆ మినిట్స్ని డివైడ్ చేసుకొని అప్పుడు ఎలా రాయాలి? బాగా వచ్చిన మనకి ఏదైనా క్వశ్చన్ ఉంటే అది ముందుగా అటెంప్ట్ చేయాలి. అలాగా అటెంప్ట్ చేసుకుంటూ కొంచెంగా మనము ఏది మనకి రాని ఏదైనా క్వశ్చన్ ఉంది, లేకపోతే కొంతమంది చాయిస్ కూడా రాస్తారు. గుడ్, మంచి అలవాటే. కానీ ఆ చాయిస్ రాస్తారు కదా, ఓకే, ఇవన్నీ మీరు కంప్లీట్ చేసి చాయిస్ని తీసుకోండి. అంతేగాని చాలామంది ఏం చేస్తారు, ఫస్ట్ దాంట్లోనే ఒక 8 క్వశ్చన్స్ ఇచ్చి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమంటారు. కానీ ఫస్ట్ దాంట్లోనే 8 క్వశ్చన్స్ చేస్తారు, చాయిస్ని కూడా రాస్తారు. అలా అయితే మీకు టైం చాలదు. చాయిస్ అనేది మీరు లాస్ట్న మీకు ఏమైనా టైం మిగిలితే అప్పుడు మాత్రమే చాయిస్ని రాయండి.
అంతేగాని ఈ 150 మినిట్స్ మీకు ఏదైతే కరెక్ట్ 150 మినిట్స్ ఉందో దాంట్లో అనేది అసలు మీరు చాయిస్ అనేది రాయొద్దు. ఎందుకంటే ముందు మీకు ఏదైతే వచ్చిందో అన్ని క్వశ్చన్స్ ముందు వచ్చిన క్వశ్చన్స్ బాగా వచ్చిన క్వశ్చన్స్ మంచిగా అటెంప్ట్ చేయండి. రాని క్వశ్చన్స్ ఆలోచించుకోవడానికి టైం తీసుకొని లాస్ట్న రాయడానికి 100% ట్రై చేయండి. అయితే ఇంకా ఒక 10 మినిట్స్ వచ్చేటికి లాస్ట్ 15 మినిట్స్లో లాస్ట్ 10 మినిట్స్లో రివ్యూ చేసుకోండి పేపర్ని. ఈ క్వశ్చన్కి మనము రాసిన ఆన్సర్ కరెక్టా, క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ వేసానా లేకపోతే దీనికి అండర్లైన్ చేశానా, దీనికి సబ్ టైటిల్స్ కరెక్ట్గా పెట్టానా, ఇంకేమైనా దానికి రాయాల్సింది ఉందా, కొంచెం ప్లేస్ ఏమైనా వదిలేసానా, కామర్స్ అండ్ ఫుల్ స్టాప్స్ కరెక్ట్గా పెట్టానా, ఇవన్నీ కూడా రీచెక్ చేసుకోండి ప్రతీది కూడా. లేదా మధ్యలో ఏమైనా ఒక పేపర్ మిస్ అయ్యి నేను అంటే బై మిస్టేక్ ఏమవుతుందంటే పేపర్కి పేపర్కి అతుక్కొని ఒక్కొక్కసారి ఒక్కొక్క పేపర్ వెళ్ళిపోతుంది. అప్పుడు తన ఇన్విజిలేటర్ అదే పేపర్ దిద్దే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ వరకుతో ఎండ్ అయిపోయిందేమో పేపరు, ఇంకా లేదేమో వైట్ పేపర్ చూసి ఇలా అయిపోయిందేమో ఎగ్జామ్ అని చెప్పి అక్కడ వరకు మీరు ఏదైతే రాశారో అక్కడ వరకే మార్క్స్ వేయడం జరుగుతుంది. అందుకనే అలాంటి తప్పులు ఏమీ జరగకుండా కంపల్సరిగా రివ్యూ చేసుకోండి. కంపల్సరిగా పేపర్స్ ఏమైనా మిస్ అయినా, పేపర్లో కింద ఏమైనా ఖాళీ వదిలినా, దానికి ఖాళీ వదలటం వల్ల సబ్ టైటిల్స్ లేకపోతే అండర్లైన్ చేసింది అన్నీ కూడా రివ్యూ చేసుకోండి. ఇంకొక 5 మినిట్స్ వచ్చేప్పటికి చెప్పాను ఇందాక, వాటర్ తాగడానికో లేకపోతే ఇన్విజిలేటర్ సైన్ చేయడానికో లేకపోతే మనం సైన్ చేయడానికో మనం లేచి అటు ఇటు కాస్త మన బాడీని ఇది చేయడానికి కాస్త అనిపిస్తూ ఉంటుంది. అలా ఎందుకంటే 3 అవర్స్ అనేది 3 అవర్స్లో 5 మినిట్స్ కూడా వేస్ట్ అవ్వదు అనేది ఇది ఈజీ కాదు. 5 మినిట్స్ అనేది వేస్ట్ అవుతుంది, 5 to 10 మినిట్స్ అనేది వేస్ట్ అవుతుంది ప్రతి స్టూడెంట్కి. కంపల్సరీగా మీకున్న 175 మినిట్స్లో కంపల్సరీగా మీ టయాన్ని కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే 1 ఇయర్ చదివారో ఆ 1 ఇయర్ని కూడా 3 అవర్స్లో రాయటం అనేది మీరు కరెక్ట్గా రాయొచ్చు, 100% రాయొచ్చు. కంపల్సరీగా ఎలా అదే టైంని మేనేజ్ చేసుకొని ఇలా ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, 12 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చేస్తారు. 12 మార్క్స్ క్వశ్చన్కి ఎంత కావాలో ఎంత ఆన్సర్ రాయగలరో అంతవరకే రాయండి. అంతేగాని 12 మార్క్స్ క్వశ్చన్కి 20 మార్క్స్ ఆన్సర్ రాయొద్దు. కొంతమంది 2 మార్క్స్ క్వశ్చన్కి కూడా 2 పేపర్స్ 3 పేపర్స్ రాస్తారు. అలా రాయొద్దు. అసలు మీకు ఆ సబ్జెక్టు ఎంతవరకు అయితే ఉందో సబ్ టైటిల్స్ ఎంతవరకు రాయగలరో అంతవరకు మాత్రమే రాస్తే ఇది సరిపోతుంది. 2 మార్క్స్ క్వశ్చన్కి మీరు 2 పేజీస్ రాసినా ఒకవేళ దిద్దే వాళ్ళు ఏం చేస్తారు, ఇంత రాశారు దీంట్లో అంత సుత్తే ఉంటుంది అని చెప్పి దానికి మార్క్స్ కూడా వేయటం ఒక్కసారి జరగకపోవచ్చు. అందుకనే మనకి ఎంతవరకు ఆన్సర్ కావాలో అంతవరకే మనము రాస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇది కంపల్సరీగా అందరు స్టూడెంట్స్ ఈ వీడియో విని యూటిలైజ్ చేసుకుంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.